మల్లం అనే పేరుకు సంబంధించిన కథ. ఒకసారి కులోత్తుంగ పాండ్య భూపతి అనే రాజు వేట కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. అప్పుడే రాజుకు కలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చి ఇక్కడ ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించారు. ఆ అనంతరం రాజు ప్రతిరోజూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించసాగాడు. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో మల్లాసుర అనే రాక్షసుడిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సంహరించారు. అప్పుడా రాక్షసుడు భగవంతుడిని క్షమించమని వేడుకొని తన పేరు ఈ ప్రదేశానికి పెట్టమని ప్రార్థించాడు. అందువల్ల ఈ ప్రదేశం మల్లం గా ప్రసిద్ధి చెందింది. ఇంకొక కథ ప్రకారం ఈ గ్రామం అసలు పేరు తిరుగు మల్లం. కారణం, ఇక్కడ వర్షాలు పడినప్పుడు సమీపంలోని చెరువుల నుండి నీరు పొలాలలోకి ప్రవహించి తరువాత మళ్లీ చెరువుల్లోకి తిరిగి పోతూ ఉండేది. స్థానిక తెలుగు భాషలో తిరుగు మల్లం అంటే తిరిగి వెళ్లే నీరు అని అర్థం. ఆ ప్రత్యేకమైన ప్రకృతి లక్షణం కారణంగా ఈ పేరును పొందినట్టు ఒక విశ్వాసం ఉంది. ఆలయం గురించి. ఈ ఆలయం 10వ మరియు 11వ శతాబ్దాలలో చోళ రాజులచే నిర్మించబడింది. ఇక్కడ ఉన్న వసంతల మండపం శిల్పకళా నైపుణ్యానికి ఓ ప్రకాశవంతమైన ఉదాహరణ. ఈ వసంతల మండపం అశ్వజోడుతో నడిచే రథం ఆకృతిలో అద్భుతంగా శిల్పించబడింది. ఈ మండపంలోని స్తంభాలపై రామాయణం మరియు శివపురాణంలోని ఘట్టాలు, సంఘటనలు అద్భుతంగా కక్కబడ్డాయి. వీరసేవుల వీర కళ్ళులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వసంత మండపంలోని 64 స్తంభాలు రామాయణం, భారతం మరియు భాగవతంలోని కథలతో పాటు తిరుగులు చిగురించిన అలంకరణలతో నిండి ఉన్నాయి. ఈ మండపం ప్రక్క భాగాలు మరియు కింద భాగాల్లో అనేక అందమైన శిల్పాలు అలంకరించబడ్డాయి. అంతకంటే ముందుగా క్రీస్తుశకం 635లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక పాండ్య రాజు యుద్ధం నుండి తిరిగి వస్తూ ఈ గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. దానికోసం వృక్షాలను తొలగించమని తన ప్రజలకు ఆదేశించాడు. ఆ తొలగింపు ప్రక్రియలో అకస్మాత్తుగా ఒక వృద్ధి చెందిన మొక్క నుండి రక్తం కారడం ప్రారంభమైంది. దాంతో రాజుకు అంధత్వం వచ్చింది. ఆ రాత్రి రాజుకు కలలో భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తాను భూమిలో ఉన్న విగ్రహం గురించి తెలియజేశాడు. వెంటనే అక్కడ తవ్వకాలు జరపగా భూమిలో నులిమబడిన చేతులతో కూడిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బయటపడింది. రాజు వెంటనే ఆ విగ్రహం చుట్టూ ఆలయం నిర్మించి అతని కళ్ల చూపు తిరిగి పొందాడు. ఇప్పటికీ భూమిపైన అర్ధంగా కనిపించే చేతులేని చిన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఈ పురాతన విగ్రహాన్ని శతాబ్దాల పాటు పూజించారు. ఇటీవలి కాలంలో మాత్రమే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రస్తుతం దానికే నిత్య పూజలు జరుగుతున్నాయి. పాత విగ్రహం మాత్రం ఇప్పటికీ గర్భగృహం ఒక మూలన దర్శించవచ్చు. వసంతల మండపం. ఒక కథ ప్రకారం ఈ మండపం నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు ప్రధాన శిల్పికి చెందిన కుమారుడు ఈ అద్భుతమైన నిర్మాణాన్ని తన ప్రేయసికి చూపించాలని ఆశించాడు. ఒక రాత్రి అతడు మండపంలోని శిల్పించబడిన గుర్రానికి ప్రాణం పోసి దానిపై ఆమె దగ్గరకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన ప్రధాన శిల్పి తన కుమారుడు చేసిన పెద్ద తప్పును తెలుసుకుని కోపంతో ఆ శిల్ప గుర్రం కాళ్లను తుడిచి వేశాడు. అనంతరం తన కుమారుడిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మండపం ప్రారంభంలో తూర్పు దిశగా నిలపాలని ఉద్దేశించబడింది. కానీ ప్రాణం పొందిన ఆ శిల్ప గుర్రం దక్షిణ దిశగా పరిగెత్తే ప్రయత్నంలో రథం ఆకారంలో నిర్మించిన మండపాన్ని దక్షిణ దిశ వైపు తిప్పేసిందని స్థల పురాణం చెబుతుంది.